బిడ్డలందరికీ నా శుభాలు. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మంచి శుక్రవారం. దేవుడు మనందరి కోసం చనిపోయి శుక్రవారం మంచిదిగా ఎంచబడింది. ఆయన మన కోసం చనిపోయి ఆయన రక్తం చేత మనందరికి పాప క్షమాపణ ఇచ్చాడు దేవుడు. ఆయన శిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎదురు కనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములు పంచుకోవడమే చీకలేదు. యేసు ప్రభు గారు అక్కడ తండ్రి దేవుని వేడుకుంటున్నారు. ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించండి అని. అంటే అక్కడ సిలువ వేయడానికి వచ్చిన అందరు నేను సైనికుల్ని, అక్కడ ఉన్న వారిని, అక్కడ యోధా జనం అందరినీ క్షమించమని యేసు ప్రభు తండ్రి అయిన దేవుడిని వేడుకుంటున్నారు. ఆయన్ని సిలువ వేయడానికి తీసుకొచ్చినప్పుడు సిలువ మోసుకుంటూ ఆయన ఎంతో శ్రమపడి, ఆయనకి అవసరం అండి ఆ శ్రమ పడ్డం. తండ్రి అయిన దేవుడి దగ్గర కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఆయన కుమారుడైన దేవుడు. ఆయన మనకి పాప క్షమాపణ కలగటానికే ఈ లోకానికి వచ్చాడు. వచ్చి సిలువలో తన రక్తాన్ని కార్చి మనందరికీ శిక్షా విధిని తప్పించారు. లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనం ఒకసారి. ఈ పాపములు క్షమింపబడినవి అని ఆమెతో అనేది. 7 ఇక్కడ ఎవరు? 7వ అధ్యాయం 48వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. ఇక్కడ ఎవరు? అత్తరితో కాలు కడిగిన స్త్రీ. ఆమె విస్తారమైన పాపాలు చేసిందంట. ఇక్కడ భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు యేసుప్రభు శిష్యులతో కూడా ఆమె వచ్చి ఆమె అత్తరు ఎంతో విలువ చేసిన అత్తరు అంటే చాలా విలువ కలది. ఆమెకున్న అంతట్లో ధనాన్ని కూడచేసి ఆ అత్తరు కొని ఆయన పాదాలను కడిగింది. అత్తరుతో కడిగి కాలుతో తల వెంట్రుకలో తుడిచింది. ఎంత విలువైన అత్తరే అక్కడ తయారు చేస్తుందని ఆ శిష్యులు ఏంటంటే ఇలా చేస్తుంది, ఇవిడ పాపాత్మరాలైన స్త్రీ వచ్చింది కదా, ఆవిడ మన దగ్గరికి ఎందుకు వస్తుందని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఏమంటున్నారు? ప్రభువైన యేసు ప్రభు ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడును. ఆమె యేసు ప్రభు గారిని ఎంతో ప్రేమించింది కాబట్టి ఆ వెలగల అత్తరును తీసుకొచ్చి ఆయన పాదాలు కడిగింది. కడిగి తన జుట్టుతో తుడిచి పెదవులతో ముద్దు పెట్టుకుంది ఆయన పాదాలని. ఎవరైనా ఈ రోజుల్లోనే ఒకరిని టచ్ చేసి ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. అలాగే దేవుడు ఆమె విస్తారంగా పాపం చేసిందని తెలిసి కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ కోరింది. ఆయన్ని అత్తరితో కడిగి ఆమె పాప క్షమాపణ చేసుకుంది. ఆయన కూడా అదే విధంగా ఆమె విస్తారంగా పాపాలు చేసింది కాబట్టి ఆమె విస్తారంగా క్షమించబడింది. నీ పాపంలో క్షమింపబడి ఉన్నవని ఆమె తాను దేవుడని యేసు ప్రభు గారు ఆమెను క్షమించారు. మారు మనసు పొందింది కాబట్టి ఆమె ప్రాయశ్చిత్త పడ్డది కాబట్టి ఆమె క్షమింపబడ్డది. అదేవిధంగా యోహాను సువార్త 7వ అధ్యాయం 4 నుంచి 10 వరకు. అంగీకరింపబడ గౌరవమైన తన పని రహస్యంగా జరిగింపడు. నీవు ఈ యోహాను 8వ అధ్యాయం నేను చదివేస్తాను. శాస్త్రులను పరిస్థితులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడును. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించింది కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయన్ని శోధించు ఇలాగని అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయించుండని. వారాయన్ని పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవలదని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండును. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి.
యేసు ఒక్కడే మిగిలడు. ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉండను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరినో నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధించను, నీ వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పెను. ఇక్కడ వ్యభిచారంతో పట్టబడింది ఒక స్త్రీ. వ్యభిచారం చేస్తూ ఎవరికి? 3వ అధ్యాయంలో శాస్త్రులు పరిచయులు ఆమెను తీసుకొచ్చారంట. రాళ్ళతో మోసే ధర్మశాస్త్రంలో అయితే వ్యభిచారం చేసిన, దొంగతనం చేసిన, నరహత్య చేసిన, ఏది చేసినా సరే రాళ్ళు రువ్వి వాళ్ళని చంపేయాలని మోసే ధర్మశాస్త్రంలో నమ్ముతారు. యూదులు ఇప్పటికీ నమ్ముతారు. అలాగే ఈ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ మోసే ధర్మశాస్త్రం చెప్పిందే రాళ్ళతో ఆమెను కొట్టి చంపేయాలని అంటే ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఇంకా ఆయన ఏం చెప్తారో అని. అప్పుడు ఏం చేశారు? ఆయన నేల మీద కూర్చొని వేలుతో ఏదో రాస్తున్నారు. అప్పుడు ఏమనుకున్నారు? ఈయన కూర్చొని ఏదో మన పాపాలు లెక్కించేస్తున్నారేమో, రాసేస్తున్నారేమో అని ఈ పరిచయులను శాస్త్రులు భయపడ్డారు. భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ ఏంటంటే వారిలో పాపం ఉందని వారు తెలుసుకోలేదు. ఎదుటి వారి పాపాలను ఎత్తి చూపుతున్నారు. వారిలో పాపం ఉందని భయపడే కదా వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆమెను శిక్షించుకున్నా. అలాగే వారిలో ఉన్న పాపాన్ని వాళ్ళు గ్రహించుకున్నా ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని వాళ్ళు శిక్షించడానికని తీసుకొచ్చారు, రాళ్ళు రువ్వి శిక్షిద్దామని. అప్పుడు యేసుప్రభు ఏమంటే అన్నారంటే, ఎవరు నీకు శిక్షింపలేదమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను. ఎందుకంటే ఇప్పటికైనా నీ పాపాలు వదిలి ఇక్కడ కూడా పాపం చేయకమని ఆమెతో చెప్పి పంపించారు దేవుడు. అక్కడ కూడా వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని కూడా ఆయన క్షమించారు. నీ కంట్లో దూలం ఉండగా నీ సహోదరుని కంట్లో నలుసుని నీ వేళ తీయమంటావని అంటారు. మత్తయి వార్తలో ఎక్కడ ఉంటది. మనలో తప్పుంచుకొని ఎదుటి వారిలో మనం తప్పులు ఇస్తాం. మన తప్పు మనం తెలుసుకొని మన ప్రాయశ్చిత్తం మనం చేసుకొని మనం పశ్చాత్తాపం పడితే మనం ఆటోమేటిక్ గా ఎదుటి వారిని క్షమించగలము. మనకి క్రైస్తవులకు ఉండవలసిన మొదటి గుణం ఏంటంటే క్షమాగుణం. క్షమించే గుణం ఉండాలి మొదట. మన ఎదుటి వారు అనుకో ఎవరు తప్పు చేసినా సరే మనం వారిని క్షమించాలి. అదేవిధంగా మత్తయి వార్త 18వ అధ్యాయం, మత్తయి వార్త 18వ అధ్యాయం 21-23. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు మా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించగలను? 7 మార్లు మట్టుగా అని అడుగు. అందుకు యేసు అతనితో ఇట్లను, 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుగా నేను నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తమ దాసుల యొక్క లెక్క చూసుకొని కోరిన యొక్క రాజును పోలినది. ఇక్కడ మన పేతురు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి అని అడుగుతున్నారు. ఏమని? నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్నిసార్లు క్షమించాలని యేసుప్రభు వద్దకు వచ్చి పేతురు అడుగుతున్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు? 7 సార్లు మాత్రమే కాదు, 77 సార్లు అంట. 77 మారుల మట్టుకు అంటే ఏంటి? 70 సంవత్సరాలు. అన్ని సార్లైనా క్షమించాలంట. ఒక 7 సార్లు కాదు. మనం ఒక్కసారి కూడా క్షమించలేము. మన పట్ల ఎవరైనా ఏ తప్పు చేసినా, ఏ తప్పుదం చేసినా సరే మనం క్షమించే గుణం కలిగి లేం మనమైతే. అలాగే యేసుప్రభు ఏం చెప్పారంటే 70 ఏళ్ల మట్టుకు మారుకని చెప్పారు. అంటే ఏంటి? 70 సంవత్సరాల మట్టు మారుకంట క్షమించాలి. అందరూ కూడా క్షమాగుణం కలిగి ఉండాలి. క్రైస్తవులు ఉంది అని నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఎవరుంటారు పరదేశంలో? దొంగ ఉంటారు. ఎవరు చెప్పారు నువ్వు నాతో నిశ్చయంగా ఉంటామని? యేసే చెప్తున్నారనమాట. ఇక్కడ మనం 3 విషయాల కోసం మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఏంటంటే దొంగ కోసం మాట్లాడాలి, తర్వాత యేసయ్య కోసం మాట్లాడాలి, తర్వాత పరదేశ్ కోసం కూడా మనం మాట్లాడుకోవాలి. ముందుగా ఇప్పుడు దొంగలు అని చెప్పేసి అన్నారు. ఒక దొంగకి సిలువ వేస్తున్నారు అంటే ఆయన ఏదో చిన్న చితక దొంగతనాలు చేసి చిన్న చిన్న పనులు తప్పులు చేసే మనుషులకైతే అంత పెద్ద శిక్షలు అయితే వెయ్యరు. అప్పుడు వెయ్యరు. కాబట్టి ఇప్పుడు అంత పనిష్మెంట్ వాళ్ళకి ఇచ్చారు అంటే వాళ్ళు ఎంత క్రూరమైన దొంగలో మనం ఆలోచించాలి. అలాంటి దొంగలతోటి యేసయ్యను సిలువ వేయడం ఏంటి? యేసయ్య ప్రతి ఒక్కరిని రక్షించారు, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చారు, ప్రతి ఒక్కరికి కూడా స్వస్థతలు ఇచ్చారు, రక్షణ ఇచ్చారు. అలాంటప్పుడు మరి యేసయ్యను ఎందుకు దొంగలతో కూడా వేశారు? అది దేని గురించి దొంగలతో యేసయ్యను సిలువ వేశారు అనేది మనం చూద్దాం. అదే లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. అయితే 2వ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు
భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన అక్కడితో ఆపేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే దొంగలు ఏం చేస్తున్నారు? యేసయ్యని విమర్శిస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను రక్షించుకొని నీతో పాటు మమ్మల్ని కూడా రక్షించు. ఆ విధంగాను ఆ దొంగలు చేస్తున్నారు, హేళన చేస్తున్నారు అనమాట. అలాంటప్పుడు ఇక్కడ మరి ఇద్దరు దొంగల్లోనూ ఒక దొంగ మాత్రమే మారు మనసు పొంది నీ రాజ్యంలోని నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అంటున్నారు. ఇంకో దొంగ ఏంటో ఈ విధంగా అంటున్నారు అనమాట. ఏమని? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత నన్ను కూడా రక్షించు, నువ్వు దేవుడు అయితే అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు ఇంకొక దొంగ కూడా అంత సడన్ గా అతనికి మార్పు ఎలా వచ్చింది అసలు? ఎందుకంటే ఇద్దరు దొంగలే, ఇంతవరకు ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళింది లేదు, ఆయనతో సహవాసం చేసింది లేదు, ఆయనతో కలిసి ఉన్నది లేదు, ఆయన చేస్తున్న మంచి ఏంటో కూడా వారికి తెలియదు. అలాంటి దొంగలోని అంత సడన్ గా మార్పు ఎలా వచ్చింది? కొన్ని అలా అని చెప్పేసి మారు మనసు పొందిన దొంగ కూడా దేవుణ్ణి దూషించకుండా ఉన్నాడా? లేదు, ఆ దొంగ కూడా దేవుణ్ణి దూషించాడు. అది ఎక్కడుందంటే మత్తయి 27వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44. 44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. బందిపోటు దొంగలు అంటే ఇద్దరు కదా, దొంగ అంటే ఒకరు వస్తారు, దొంగలు అంటే ఇద్దరు, అంటే ఇద్దరు దొంగలు కూడా ఆయన్ని నిందించారు, హేళన చేశారు, అపహసించారు. అలాంటిది మరి ఇద్దరు దొంగల్లోనూ ఒక దొంగ మాత్రం కాన్స్టెంట్ గా అలా ఉండిపోయాడు. ఏంటి? ఏ విధంగా ఉండిపోయారు? ఇద్దరు దొంగలు కూడా యేసయ్యని హేళన చేశారు, యేసయ్యని నిందించారు. అందులో ఒక దొంగ మాత్రమే మారు మనసు పొందారు అనమాట. ఒక దొంగ మాత్రం స్థిరంగా ఒకే రకంగా ఉండిపోయారు. మొదటి నుంచి ఏ రకంగా అయితే హేళన చేస్తున్నారో ఆఖరి వరకు అదే రకంగా ఉండిపోయారు. అలాంటిది ఒక దొంగ మారు మనసు పొందకుండా ఉన్నాడు, ఇంకొక దొంగ మాత్రం మారు మనసు పొందాడు. అతనిలోని ఇంత సడన్ చేంజ్, ఆకస్మికంగా అంత మార్పు ఎలా వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ముందు రోజు అంతా కూడా చెరసాలలో ఉన్నారు యేసయ్యతో పాటు ఈ దొంగలు ఇద్దరు కూడాను. మరుసటి రోజు సిలువ వేసేంత వరకు కూడా సిలువలో ఉన్నారు. ఆ తర్వాత ఈ దొంగ మారు మనసు పొందడం వల్ల ఎక్కడికి వెళ్ళిపోయారు? డైరెక్ట్ గా పరదేశికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడే డైరెక్ట్ గా చెప్పేశాడు అన్నమాట. ఏమని? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా చెప్తున్నా. అంటే డౌట్ గా కాదు, ఖచ్చితంగా నీవు నాతో కూడా పరదేశికి వచ్చి తీరుతావని. అయితే ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి దేవునితో సహవాసం చేస్తున్నాం. ఆయన చేసింది మహా అయితే ముందు రోజు రాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆ తర్వాత యేసయ్యతో పాటు అతను కూడా చనిపోయారు, పరదేశంలోకి వెళ్ళిపోయారు అనమాట. అయితే అంత తక్కువ సమయంలోనే ఆయనకి మనలాగా రక్షణ సువార్త చెప్పేవారు లేరు. తర్వాత ఏంటంటే మనం ఎన్నో క్రిస్మస్లు చేసుకున్నాం, ఎన్నో ఈస్టర్లు చేసుకున్నాం, ఎన్నో గుడ్ ఫ్రైడేలు చేసుకున్నాం. ఆయనకి అవి ఏమన్నా ఉన్నాయా అంటే అవేమీ లేవు. జస్ట్ ఆ ఒక్క రోజు సహవాసంతోనే ఆయన మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునికి భయపడి ఆ రకంగా మారు మనసు పొంది దేవునితో పాటు పరదేశకు వెళ్ళిపోయారు అనమాట. ఆయన అలా మారు మనసు పొందడానికి గల కారణం ఏంటంటే దేవుడు సిలువలో పలికిన మొదటి మాట ఉన్నదనమాట. ఆ మాట ఏంటి అంటే లూకా సువార్త 23:34 వచనంలో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆ మాట ద్వారా ఆయన మనసు కదిలించబడింది అనమాట. ఇదేంటి ఇంతలా దూషిస్తున్నారు కదా, ఇన్ని కొరడా దెబ్బలు కొడుతున్నారు, దారి పొడుగునా కొట్టుకుంటూ వచ్చారు, హేళన చేశారు, ఉమ్ము మూసారు, పక్కలో బల్లెపు పోట్లు పొడిచారు కదా, ఇన్ని చేసినా కూడా ఈ మనిషి ఏంటి ఇంకా ఈ దేవుడు ఈ రకంగా వేడుకుంటున్నారు, ఇంకా వీళ్ళని క్షమించమని అంటున్నారు. అలా అన్నప్పుడు పశ్చాత్తాపం అనేది ఒక రోజన్నా కలుగుతుంది కదా. ఆయనకి ఏంటంటే ఆ మాట ద్వారా కలిగింది అనమాట. ఏ మాట ద్వారా అంటే వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఇంకా ఆ మనసుతోటి ఆ రెండవ వైపు ఉన్న దొంగకు మారు మనసు వచ్చి అతను కూడా మార్పు పొందాడు అనమాట. మార్పు పొంది యేసయ్య ఆ రకంగా అడుగుతున్నాడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు? తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాను, ఖచ్చితంగా నిశ్చయముగా నీవు నాతో నేడే ఈ రోజే నేను ఎప్పుడైతే ఉంటానో ఆ క్షణమే నీవు నాతో పాటు పరదేశంలోకి వస్తావు అని చెప్పేసి అంటున్నారు అనమాట. అక్కడితో ఆగిపోయిందా? ఇంకో దొంగ మాత్రం కంటిన్యూస్ గా ఈయన విమర్శిస్తూనే ఉన్నారు. అప్పుడు ఈ రెండో వైపు ఉన్న దొంగ ఏం చెప్తున్నాడు అది కూడా చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనంలో బ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా,
నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? ఒకవైపు దొంగ భయపడ్డాడు కాబట్టి మారుమనసు పొందాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు భయపడవా? నువ్వు ఇన్ని చేసావు కదా, అయినా సరే నువ్వు ఇంకా ఎలా దేవుణ్ణి శిక్షించగలుగుతున్నావు? నువ్వు ఇంకా దేవుడిని ఎలాగా అన్ని మాటలు అనగలుగుతున్నావు? నువ్వు భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం ఎన్నో పాపకార్యాలు చేసాం, మనం ఎన్నో దొంగ పనులు చేశాం కాబట్టి ఈ పనిష్మెంట్ అనేది మనకు కరెక్టే, మనకు న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. ఇప్పుడు వాళ్ళ సిలువ పడుతున్నారు అంటే అది వాళ్ళకి కరెక్టే, ఆ పనిష్మెంట్ వాళ్ళకి కరెక్ట్ అని వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఆయన చెప్తున్నాడు. కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి, ఏ తప్పిదమో చేయలేదని ఆయనకి తెలిసిందనమాట. అప్పుడు అతనికి చెప్తున్నాడు ఇంకొక దొంగకి, మనమైతే తప్పులు చేసామో మనకి పనిష్మెంట్ కరెక్టే, కానీ యేసయ్య ఏం తప్పు చేశాడని చెప్పేసి ఆయనకి ఇంత పనిష్మెంట్ ఇవ్వాలి? నీకు భయం లేదా? ఇంకా నువ్వు ఆయన్నే దూషిస్తూ వస్తున్నావు అని చెప్పేసి అని. అప్పుడు యేసు వైపు రెండో వైపు ఉన్న దొంగ చూసి అంటాడు అనమాట. ఏమనంటారు? ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునివనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన గడిపిన సమయం యేసయ్యతో కొంతకాలమే కావచ్చు, కొంత సమయమే కావచ్చు, కానీ ఆయన మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, భయపడ్డాడు. అది ఏ విధంగా అంటే, అక్కడ సిలువ వేశారు కానీ రోమా సైన్యం అంతా కూడాను, ఆ రోమా సామ్రాజ్యం అధికారులు పిలాతు ఉంటారు కదా, ఆయన సిలువ పైన అయ్యన్ నారే అని చెప్పేసి రాసి ఉంచుతుంది అనమాట. దానికి అర్థం ఏంటి అంటే, యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం ఒకసారి తీయండి. ఓకే. చాలు. సో ఇక్కడ ఏంటి ఏమని రాయించారు? మరియు పిలాతు యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు అంటే ఆ పిలాతే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వీళ్ళందరూ ఏంటి, ఆయన దొంగ అలా అని చెప్పేసి కదా దొంగలతో పాటు ఇతన్ని సిలువ వేయమని అన్నారు. కానీ ఆ పిలాతు ఏం చెప్తున్నాడు? ఆ రాజు ఏమని చెప్తున్నాడు? ఈయన యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు, ఆయనే రాజు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అదొక సువార్త లెక్కే కదా. ఇప్పుడు మనం బయటకు చర్చికి వెళ్ళేటప్పుడు మనం బైబిల్ పట్టుకొని వెళ్తున్నాము అంటే, మనం బైబిల్ ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం అందరికీ చూపిస్తూ వెళ్తున్నామంటే అదొక రకమైన సువార్త. అలాగే ఆయన సిలువ మీద కూడా అది రాయించారనమాట, ఈయన నజరేయుడగు యేసు అలా అని చెప్పేసి ఈయన తెలుసుకున్నారనమాట. అది చూసి అక్కడ ఏంటి 3 భాషల్లో రాశారంట, హెబ్రీ, గ్రీకు, రోమా. ఆ భాషల్లో రాయబడిన గనుక యూదులలో అనేకులు దాన్ని చదివారు. ఆ అనేకుల్లో ఈ దొంగలు కూడా ఉన్నారు. కాకపోతే ఒక దొంగ విన్నాడు, తెలుసుకున్నాడు, గ్రహించగలిగాడు, మారుమనసు పొందాడు. ఏమని? ఇతనే రాజు అంటే ఈ ఎవరైతే రాజు ఉన్నారో ఆయనే కన్ఫర్మ్ చేశారు, ఈయన యూదుల రాజు, నజరేయుడగు రాజు అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. దానికి తోడు మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా క్షమించు అని చెప్పేసి ఇంకా ఇంకా వేడుకుంటున్నారు. కాబట్టి ఇతని ద్వారా మాత్రమే మనకి రక్షణ వస్తుంది అని నమ్మి ఆయన మారుమనసు పొందాడు అనమాట. సో ఇది యేసయ్య కోసం ఏంటి అంటే, ఇద్దరు దొంగల మధ్య ఎందుకు యేసు ప్రభువుని సిలువ వేశారు అంటే, లేఖనము నెరవేర్చడానికి, ప్రవచనాలు నెరవేర్పు కోసం అనమాట. ఆ లేఖనం ఏంటన్నది మనం ఒకసారి చూద్దాం. ఓకే. యెషయా 53:9-12 ఒకసారి చదవండి. 9వ అధ్యాయం, అదే 53వ అధ్యాయం 9వ వచనం 12వ వచనం. అవును. తర్వాత 12. చాలు అక్కడ చాలు. మెయిన్ పాయింట్ ఏంటంటే, అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడు ఆయను. ఇది యెషయా ఎప్పుడో చెప్పారు. ఇది ఏంటంటే ప్రవచనము నెరవేరడం కోసం మాత్రమే ఇదంతా జరిగిందనమాట. యేసయ్య తను రక్షించుకోలేరా? ఎందుకంటే ఈ సర్వ సృష్టిని సృష్టించిన తండ్రి యొక్క కుమారుడు, ఇంతమందికి రక్షణ ఇచ్చిన దేవుడు తను రక్షించుకోలేరా? అంతమంది కొడుతుంటే ఆయన తిరిగి రిప్లై ఇవ్వలేరా? వాళ్ళందరినీ హతం చేయాలంటే ఆయనకి ఎంతసేపు?
క్షణికాలం, నిమిష కాలంలో, కొన్ని సెకండ్ల కాలంలో జరిగిపోతుంది. అయినా సరే వాళ్ళు కొడుతున్నా ఊరుకున్నారు, హేళన చేసినా ఊరుకున్నారు, అవమానించినా ఊరుకున్నారు. అంటే కేవలము ప్రవచనాలు నెరవేరడం కోసం మాత్రమే. ఆ ప్రవచనాలు ఏంటంటే ముందుగానే చెప్తున్నారు అన్నమాట. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడను. మరి వాళ్ళిద్దరు భక్తిహీనులు లెక్కే కదా. తర్వాత ఏమని చెప్తున్నారు? అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడు ఆయను. వాళ్ళిద్దరూ అతిక్రమములు చేశారు కాబట్టి వారిద్దరి మధ్య ఈయన్ని వేశారనమాట. అంటే యేసయ్యను కూడా అతిక్రమము చేసేవారుగానే ఆయన ఎంచుతున్నారు. ఎవరు? ఆ ప్రజలందరూ కూడాను సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పేసి కేకలు వేస్తున్నారు కదా, ఆ రకంగా అనమాట. సో ఇప్పుడు ఏంటంటే దొంగ కోసం మనం తెలుసుకున్నాము ఏ విధంగా మారుమనసు పొందాడు అంటే, ఆయన ఆ సువార్త ఏదైతే సిలువ మీద అది రాసి ఉన్నారో నజరేయుడైన యేసు అని చెప్పేసి దాని ద్వారా అతనికి ఒక సాక్ష్యం లాగా ఆయన తెలుసుకున్నారు. తర్వాత ఏంటి అంటే ఫస్ట్ మాట ఏదైతే ఆయన చెప్పి ఉన్నారో ఆ మాట కూడా ఆయన హృదయానికి తాకి దాని ద్వారా కూడా ఆయన మారుమనసు పొందారు. ఆయన రక్షణ కోసం అడిగినప్పుడు యేసయ్య కూడా నువ్వు నాతో నిశ్చయముగా ఉంటావని చెప్పారు. అయితే ఇప్పుడు యేసయ్య దేనికి వచ్చారు? యేసయ్య దేనికి ఆ ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడ్డారు అంటే ప్రవచనాల నెరవేర్పు కోసం, లేఖనాల నెరవేర్పు కోసం మాత్రమే అక్కడ చేశారు. నెక్స్ట్ ఏంటంటే పరదేశి. యేసయ్య ఏమన్నారు? నిశ్చయముగా నేడు నీవు నాతో పరదేశిలో ఉండు అన్నారు. పరలోకంలో ఉంటావు, పాతాళంలో ఉంటావు అని అనలేదు. పరదేశి అనే ఎందుకు మెన్షన్ చేశారు? అసలు పరదేశి ఎక్కడుంది? పరదేశంలోనే ఎందుకు ఉంటానని అన్నారు, అది కూడా చూద్దాం. ఎఫెసీ 4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి తీయండి. అదే ఒక నిమిషం, 4:9 అంటే ఒకసారి చదువు. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది. పరదేశి ఎక్కడుంది? భూమి యొక్క క్రింది భాగములకు దిగునని అర్థం ఇచ్చుచున్నది. అంటే ఏంటి? భూమి యొక్క క్రింది భాగంలో అంటే క్రిందన, భూమి క్రిందన ఆ పరదేశి ఉన్నదని అక్కడ అర్థం వస్తుంది అనమాట. తర్వాత అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? భూమి ఇప్పుడు చనిపోయారు, చనిపోయిన తర్వాత 3వ రోజు తిరిగి లేచారు. ఆ 3 రోజుల గ్యాప్, ఒక చనిపోయిన రోజు, 2వ రోజు, 3వ రోజు, ఆ 3 రోజులు ఆయన ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. పరదేశం ఎక్కడుంది? భూమి క్రింద ఉంది. అయితే అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఏ కారణంతో వెళ్ళారు? అది ఒకసారి చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే 4:6. 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం. మృతుల శరీర విషయంలో మానవృత్య తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడును. యేసయ్య ఎందుకు వెళ్ళారు కిందకి, భూమి క్రిందకి? సువార్త ప్రకటించడానికి. ఎవరికి సువార్త ప్రకటిస్తారు? ఇప్పుడు యేసయ్య పుట్టక ముందు పాత నిబంధనలో బోల్డ్ అంత మంది, అబ్రహాం మొదలుకొని అనేకులు భక్తులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు యేసయ్య పుట్టిన తర్వాత ఆయనకి ఫస్ట్ యోహాను బాప్తిసం ఇస్తారు. ఆయన తర్వాత ఈయన కోసం తెలుసుకొని అందరు రక్షణ పొందుతారు. అది యేసయ్య తర్వాత. కానీ యేసయ్య ముందు మరి ఎవరు వాళ్ళకి బాప్తిసం ఇవ్వడానికి అప్పుడు అది లేదు కదా, యేసయ్య కూడా లేరు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నీతిమంతులందరూ కూడా పాతాళంలో విడవబడతారా? అది కాదు కదా. ఆయన న్యాయమంతుడు, న్యాయం చేసే దేవుడు. కాబట్టి ఈయన ఏంటంటే చనిపోయిన తర్వాత దొంగతో కూడా వెళ్తారు, ఆయన ఒక్కరే వెళ్ళరు. ఎందుకంటే దొంగతో చెప్తారు కదా, నేను నువ్వు నాతో కూడా వస్తా అని ఉంటావని. అప్పుడు దొంగతో కూడా కిందకు వెళ్ళి ఇది చెప్తారనమాట. ఎవరెవరికైతే నోవాహు ఓడలోని కొంతమంది ఉంటారు కదా, ఆ టైంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నీతిమంతులు. పరదేశి అనేది విశ్రమ స్థలం అనమాట, శిక్షించబడే ప్లేస్ కాదు అది. కిందన పాతాళంలో ఏదైతే ఉందో ఒక పాత అనమాట. పాతాళంలోని పాపాలు చేసేవారు ఒకవైపు ఉన్నట్లయితే ఈ విశ్రమ స్థలంలో ఉండేవారు ఎవరు? నీతిమంతులు. యేసయ్య పుట్టక ముందు ఉన్న నీతిమంతులు అందరూ కూడా అక్కడ ఉంటారు. ఉన్నవారికి సువార్త చెప్తారనమాట యేసయ్య వెళ్ళి. ఏమని? వాళ్ళందరికీ ప్రవచనాల ద్వారా తెలుసు కదా, ముందుగానే ప్రవచనాలు చెప్తారు. ఏమని? మీ కొరకు ఒక కుమారుడు జన్మించబోతున్నాడు, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, మీకు రక్షణ వస్తుంది అని. అదంతా మరి యేసయ్య పుట్టక ముందు వీళ్ళందరూ చనిపోయారు కదా, మరి వాళ్ళకి తెలియదు కదా. ఆ విషయం కోసం మీకోసం శిలువ మరణాన్ని పొందుతాడు అని చెప్పేసి ఇవన్నీ ప్రవచనాల ద్వారా లేఖనాలన్నీ నెరవేరాయి కదా. ఈ నెరవేర్పునంతటినీ కూడా యేసయ్య కిందకు వెళ్ళి ఆ పరదేశం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి సువార్తలు చెప్తారనమాట ముందు వారందరికీ కూడాను. మీకు ప్రవచనాలు నెరవేర్పు ఉంది కదా, అది నిజమైంది, అది నేనే వచ్చాను, పుట్టాను, జన్మించిన తర్వాత అందరి పాపాల నిమిత్తం నేను శిలువ మరణాన్ని పొందాను అని చెప్పేసి ఆ వారి దగ్గరికి వెళ్ళి సువార్తను చెప్పి అక్కడ ఉండిపోలేదు, చెరతో సహా పైకి తీసుకొని వెళ్ళిపోతారు. అది ఎక్కడుందో కూడా చూద్దాము. ఎఫెసీ 4వ అధ్యాయం 8వ వచనం. అంతే, చెరను చెరగా పట్టుకొని పోయారు. చెరలోని ఎవరున్నారు? ఎవరు నుంచారు చెరలోని?
నీతిమంతులను. ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టక ముందు ఎవరైతే ఉన్నారో శిష్యులు ఏంటి, ఆయన నమ్ముకున్న వారు ఏంటి, నీతిమంతులు ఏంటి, వారందరినీ అక్కడ ఉంచారు చెరలో. వాళ్ళందరినీ కూడా చెరతో పాటు పైకి పట్టుకొని వెళ్ళిపోయారు అనమాట పరదేశకి. ఇంకా కిందనెవరు ఆ విశ్రమ స్థలంలో ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యేసే పుట్టేసిన తర్వాత రక్షణ వచ్చింది. ఆయన 3వ దినాన్న లేచిన తర్వాత ఆత్మరూపుగా అందరి మధ్య ఉంటున్నారు, మన అందరి అవసరాలు తీరుస్తున్నారు, మన ప్రార్థనలు ఆలకిస్తున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ రెండవ దొంగ మారు మనసు పొందాడు. తక్కువ కాలంలోనే ఏ విధంగా అయితే దొంగ మారు మనసు పొంది, దొంగ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే తక్కువ టైంలోని మారు మనసు పొంది అక్కడికక్కడే పాప క్షమాపణ పొంది ప్రాయశ్చిత్తం పొంది దేవునికి భయపడి ఆయన ఎంతో భయంతో ఉన్నాడు అనమాట. అటు మనం ఏంటంటే కొన్ని సంవత్సరాల తరబడి బాప్తిసం చేసుకున్న, రక్షణ పొందుకున్న, ఎన్ని చేసినా సరే మనం భయం కలిగి ఉన్నామంటే అది నమ్మే పని అయితే కాదు. మనం భయం లేకుండానే ఉన్నాం, భయంతో ఉంటే ఇలా ఉండవేమో మనం. అయితే దొంగ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి అది. ఆయన భయంతో అప్పటికప్పుడు ఎలా అయితే మారు మనసు పొందాడో మనం కూడా అట్టి విధంగానే మారు మనసు పొంది రక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే ఏ దినమో ఏ గడియో తెలియదు. రెండో రాకడ సమీపానికి కావాల్సిన సూచనలన్నీ మన దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరు బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. వారిద్దరూ కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే. 5 మంది బుద్ధి గలవారు నమ్ముకున్నారు, 5 బుద్ధి లేని వారు కూడా నమ్ముకుని ఉన్నారు. కానీ ఎవరు ఎత్తబడ్డారు? బుద్ధిగల కన్యకులు మాత్రమే ఎత్తబడ్డారు. ఎందుకంటే వాళ్ళు సిద్ధపడి ఉన్నారు, వీళ్ళు సిద్ధపడి లేరు. ఇద్దరు రక్షణ పొందుకున్నారు, కానీ రక్షణ పొందుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారా అంటే అది కాదు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఇద్దరు దొంగల్లో కూడాను ఇంకొక దొంగ ఎవరైతే మారు మనసు పొందిందో, ఇంకా అతని దొంగ అనకూడదు, మాజీ దొంగ అనాలి. ఎందుకంటే మారు మనసు పొందిన తర్వాత రక్షణ తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎదుట పెట్టుకున్నాడు. మరైతే దేవుడు సిలువలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు అందరూ పెట్టి ఉన్నారు. మరైతే ఎంతో మంది బాధ పెట్టి ఉన్నారు. ఇక్కడ సిలువ మోస్తున్న దగ్గర నుంచి చివరి వరకు ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు. మరైతే ఎన్నో బాధలు, ఎందుకంటే సిలువ మీద కొట్టి ఉన్నారు, అతన్ని కొరడాలతో కొట్టి ఉన్నారు, చీట్లు వేసుకున్నారు అతని వస్త్రాలను. అలాగే మరియు అతను ఎన్నో మాటలు. అయినా సరే దేవుడు అంత బాధలో కూడా తన తల్లిని మాత్రం తను ఇవ్వలేదన్నమాట. ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే మరియమ్మ ఫస్ట్ తన గర్భం ధరించిన తర్వాత పరిశుద్ధాత్మ వలన తను గర్భం ధరించింది, కానీ మానవ రీతిగా తను గర్భం ధరించలేదు. అయినప్పటికీ తన సంతత కుమారుడు కాబట్టి తను ఎంతో ప్రేమించింది. కాబట్టి మరియమ్మ ఎంతో ప్రేమించారు కాబట్టి తన తల్లి బాధ్యతని యోహానుకు అప్పచెప్పారు. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 3 మనుషులు కనిపిస్తున్నారు. ఒకటి యేసుక్రీస్తు, ఇంకొకటి మరియా, మూడవది అయితే యోహాను కనిపిస్తున్నారు. యేసుక్రీస్తు తన బాధ్యతని తను నిర్వహించాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన బాధ్యతే కాకుండా తన ఇహలోకమందు తన తల్లి బాధ్యతను కూడా తను తీసుకుని ఉన్నారు. మనం అయితే నిర్మాకాండం 21 అధ్యాయం చూసినట్లయితే నిర్గమకాండము 21 అధ్యాయం 12వ వచనము, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇదైతే ఇక్కడ దీవెనగే కాకుండా మనకు ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దీన్ని మనం కేవలం ఆజ్ఞగానే కాకుండా దేవుని యొక్క దీవెనగా కూడా మనం తీసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మన తండ్రిని మన తల్లిని మనం గౌరవించి మనం సన్మానిస్తామో మనం అప్పుడు దేవునిలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. ఇప్పుడున్న మనం అయితే ప్రస్తుతం ఈ సిచ్యువేషన్స్ లో అయితే చాలా మంది ఏంటంటే పిల్లలు అంటే తల్లిదండ్రులు ప్రేమిస్తారు, కానీ ఇది ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళకి ఒక ఇండిపెండెన్స్ వాళ్ళకి వచ్చినంత వరకు, అంటే వాళ్ళు చదివించినంత వరకు బాగానే ఉంటారు. ఒకసారి వాళ్ళకి ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగానే వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళ సొంతంగా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి ఇంకా మనకి అవసరం లేదనుకుంటారు. కానీ మనం అలా ఉండకుండా మనకి ఇక్కడ యేసయ్య మనల్ని వాళ్ళ తల్లిని వదిలిపెట్టకుండా మనం ఎందుకు వదిలిపెట్టాలి దేవుని తల్లిని. అలాగే మనకి మరియం చూసుకున్నట్లయితే రెండవది మరియా. ఇక్కడ 3 మనుషుల్లో యేసుక్రీస్తు, మరియా, ఇంకా యోహాన్. రెండవ స్త్రీ ఇక్కడ మరియా అన్నది. మరియా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తుంది.
ఇక్కడ స్త్రీలు ప్రార్థన చేయించున్నారు. అందులో ఒక స్త్రీ కూడా ఎవరున్నారండి? మరియ అన్నది. ఎందుకంటే తన తల్లి కాబట్టి తను ఎప్పుడు సొంత కుమారుడి గురించి తన ప్రార్థన చేస్తూనే ఉంది. ఇక్కడైతే మరియను చూసినట్లయితే యేసయ్యని అక్కడ సిలువలో వేస్తున్నారు కదా, తను చిన్నప్పటి నుంచి ఈ పరిచర్యలోనే ఉన్నారు, తెలిసినప్పటి నుంచి యేసు ప్రభు. కానీ ఎప్పుడు తన తల్లి ఎప్పుడు ఇలా చెయ్యొద్దు, నువ్వు ఇలా పరిచయం చేయొద్దు, నేను చెప్పిన మాట విను, ఎప్పుడు తను మరి ఎప్పుడు యేసు ప్రభుకి చెప్పలేదు. ఎప్పుడు ఏం చెప్పిందంటే తన్ని అంటే పరిచయం చేయమనే చెప్పింది, కానీ ఎప్పుడు తను ఆపలేదు. ఎందుకంటే ఇక్కడ మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యంలో చూసినట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. ఇక్కడ ఏమనుంది? ఇక్కడ మనం ముందు దేవుని రాజ్యము, మన లోకమందు మనము మిగతా పనులు కాకుండా దేవుని రాజ్యము, దేవుని నీతిని వెతికినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే తన తల్లి కూడా, యేసుప్రభు తల్లి కూడా తను ఎప్పుడు ఇవ్వమందు ఇవి మిగతా వాటి గురించి ఎప్పుడు తన పరిచయం చేయొద్దని ఆపలేదు. ఎప్పుడైతే అలాగే మనం కూడా మన పిల్లల్ని ఎలా అంటే చదివించాలి, అదేం తప్పుగా చదివించాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వాలి, కానీ వాళ్ళు ఎప్పుడు మనం దేవుని ముందు విడిచిపెట్టకూడదు. ముందు దేవునిలో వాళ్ళని ఎక్కువ ఆత్మ సంబంధమైన వాటిలో ముందు వాళ్ళని దేవుని అని ఉంచితే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు వాటి మనం ఎప్పుడైతే దేవుడు అలాగే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉన్నాం, మన చర్చిలోని పిల్లలు ఉన్నాం, మనం నార్మల్ గా చదివించడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇవ్వకుండా కాకుండా ఫస్ట్ మనం ఏంటంటే దేవునిలో ఉంచాలి. ఎప్పుడైతే మనం దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతామో అప్పుడు దేవుడు మనకి అన్నిటిని అనుగ్రహిస్తాడు. ఇక్కడ తన తల్లి కూడా మరియు కూడా తన దేవుని ముందు ఫస్ట్ పరిచర్యలో ఉంచింది, కానీ నువ్వు ఇలా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యాలి ఎప్పుడు తను చెప్పలేదు. కాబట్టి యేసయ్య కూడా తనకి అంత పరిచయం చేయగలిగాడంటే మరియమ్మ కూడా ఒక రీజన్ అన్నమాట అక్కడ. అలాగే ఇక్కడ నెక్స్ట్ మనం యోహాను చూసినట్టయితే సేమ్ అదే యోహాను 19వ వచనము, యోహాను రాసిన గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనం. యేసు అక్కడ ఇప్పుడు మొత్తం యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు అంటే 12 మంది శిష్యులు ఉన్నారు. కానీ అక్కడ ముందు సిలువ వేసిన దగ్గర నుంచి చివరి వరకు సమాప్తమైన దేవుని తర్వాత మరణించినప్పటికీ మనం అక్కడ ఏ శిష్యుల్ని మనం చూడలేదు. కేవలం మన యోహాను మాత్రమే మనకు కనిపిస్తాడు అక్కడ. కాబట్టి అక్కడ తల్లి పక్కన ఎవరున్నారంటే యోహాను ఉన్నాడు. యేసు తన తల్లి తను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచిందట చూచి, అక్కడ ఎవరు నిలిచిందట చూశాడండి? యోహాను తన తల్లి పక్కన ఉండడం దేవుని చూశాడు. అంటే అక్కడ దేవుడికి ఎంత నమ్మకం కలిగిందంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఉన్నాడు, తన తల్లి పక్కన ఉండి తనకి ఆ నమ్మకం, అక్కడ దేవునికి నమ్మకం కలిగిందనమాట. నేను నా తల్లిని ఇతను విడిచిపెట్టినప్పుడు అతను చూసుకుంటాడు అనేసి. అలాగే దేవునికి మనం కూడా లోబడి ఉండి మనం ఇచ్చిన పనిలో మనం ఎక్కువగా బాధ్యతగా ఉంటారు. చిన్న పనైనా పెద్ద పనైనా సరే, అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే మనం దేవుని ఇచ్చి ఎవరైనా అది నార్మల్ గా ఇక్కడే కాకుండా ఉద్యోగంలో అయినా మన స్టడీస్ లో ఎందులో అయినా ఒక చిన్న పనైనా పెద్ద పనైనా మన బాధ్యతగా నిర్వహిస్తే దానికి మనం ఏంటంటే నమ్మకంగా ఉంటే ఇవతల వాళ్ళు మనకి ఇంకా దానికన్నా పెద్దది ఇంకా అప్పగిస్తారు అనమాట బాధ్యతను. అలాగే ఇక్కడ కూడా యోహానికి దేవుడు దగ్గర ఉంటే చూసి తనకు ఆ విశ్వాసం కలిగింది. నేను నా తల్లిని ఒకవేళ ఇక్కడ విడిచిపెడితే నా తల్లిని తిని బాగా చూసుకుంటాడు, నేను అలాగే బాగా చూసుకునే విశ్వాసం కలిగింది అనమాట. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చూసినట్లయితే ఆయన ఇంకా కొంత దూరం వెళ్లి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచాను. వారు బోనలో ఉండి తమ వల్లు బాగు చేసుకొని చుండుడు. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్రి యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ వాళ్ళు వలలు వేసుకుంటున్నారండి, యోహాను అతని సహోదరుడు. కానీ ఎప్పుడైతే దేవుని అతను పిలిచాడో వెంటనే యోహాను అవన్నీ విడిచిపెట్టి దేవుని వెంట వచ్చాడనమాట. కాబట్టి దేవునికి ఇంకా నమ్మకం కలిగిందనమాట. అలాగే మనం కూడా ఏంటంటే మనం ఎన్నో విధాలు ఉంటాయి, కానీ ఒకసారి మనకి దేవుడికి అంటే ఇప్పుడు నార్మల్ గా దేవుడికి దగ్గరగా ఉండాలంటే ముందు మనకి ఇచ్చిన బాధ్యతను మనం నెరవేర్చాలన్నమాట. దేవునికి నమ్మకం కలగాలి. మనం నార్మల్ గా బైబిల్ చదువుతాం కానీ మనకి ఎక్కువ ఏమీ ఉండదు అనమాట. ఏదో చదవాలని చదువుతాం, ప్రార్థన చేయాలని చేస్తాం, కానీ
అది మనం అంటే స్ట్రిక్ట్ గా సీరియస్ గా ఒక డిటర్మినేషన్ తో మనం ఏదో చదవాలని అలా కాకుండా ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఆత్మీయంగా దేవునిలో ఉంటామో అప్పుడు దేవుడు కూడా మనకు నమ్ముతాడు మనల్ని. ఇప్పుడు ఎలా అయితే యోహాను దేవుడు నమ్మాడో అన్ని విడిచిపెట్టి దేవుడు పిలవగానే అన్ని విడిచిపెట్టి యోహాను వచ్చేసాడు అనమాట. అలాగే మనం కూడా ఎప్పుడైతే ఆత్మీయంగా దేవునిలో ఉంటామో అప్పుడు దేవుడు కూడా మనల్ని పిలుస్తాడు, అంటే దేవునికి కార్యాలకు మనం దగ్గరగా ఉన్నట్టు. అలాగే మళ్ళీ 1 సమూయేలు 15:22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము, బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయే, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. ఇక్కడ వెంటనే యేసుప్రభు యోహానికి ఎప్పుడైతే ఆ తల్లిని అప్పగించాడో, నేను చూడను నేను చెయ్యనని మన వెంటనే తను ఆజ్ఞను తీసుకొని దాన్ని పాటించాడనమాట. అలాగే ఇక్కడ కూడా మన వాక్యంలో చూసినట్లయితే మన బలుల కన్నా అర్పణల కన్నా దేవుని ఆజ్ఞలు గాయకొనుటయే చాలా శ్రేష్టమని ఉన్నది. అలాగే వాటి మాట వినటమే శ్రేష్టమని ఉన్నది. కాబట్టి మనం కూడా ఏంటంటే అర్పించడం కంటే, అంటే ఒక్కసారి దేవుడు మనలో కార్యాలు జరిగించాలంటే దేవుడికి మనకు దగ్గరగా ఉండాలి. ఎలా అయితే ఇక్కడ యోహాను దేవునికి దగ్గరగా, అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు దేవునికి దగ్గరగా తన తల్లికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి దేవుని అతను నమ్మి ఉన్నాడు, అతనికి తల్లి బాధ్యతను అప్పచెప్పాడు. అలాగే మనం కూడా దేవుని దగ్గర ఉండినట్లయితే, దేవునికి ఆత్మీయంగా దేవుని దగ్గరలో ఉండినట్టయితే దేవుడు మనకు కూడా కార్యాలు జరిగిస్తాడు. అలాగే ఇప్పుడు మనం ఉన్న పిల్లల్ని కూడా, అంటే తల్లి అక్కడ ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఇక్కడ ముగ్గురు నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఒకటి యేసుప్రభుని ఎన్ని బాధలున్నా తన తల్లి బాధ్యతను మాత్రం విడిచిపెట్టలేదు. అంటే అక్కడ ఎన్నో బాధలు. ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైనా ఒక ఉద్యోగం వచ్చిందంటే మన తల్లిదండ్రులు మర్చిపోతాం, అదే సరే వాళ్ళు చూసుకుంటారు ఇంకా మనం అనుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నది కదండి ఆజ్ఞల్లో ఫస్ట్ ఆజ్ఞ, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు 10 ఆజ్ఞల్లో. అది ఒక దీవెన కూడా. ఎప్పుడైతే మన తండ్రిని తల్లిని మనం సన్మానిస్తామో ఇంకా మనకు దేవుని ఎక్కువ దీవెనలు ఎక్కువ ఆశీర్వాదాలు ఇస్తారు. అలాగే మరియమ్మ నుంచి ఏంటంటే తన స్త్రీల్లో ప్రార్థించిన స్త్రీల్లో ఒక స్త్రీ. ఎప్పుడు మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేయాలి అంటే అలాగే ప్రార్థన చేస్తూ ఉండాలి. వాళ్ళ గురించి అంటే ఎక్కువ ఆలోచించాలన్నమాట. ఎప్పుడు మన స్వార్థము మనదే కాకుండా, అంటే లోకమంది వాళ్ళకి ఇస్తాం కానీ వాళ్ళు ఆత్మీయంగా కూడా దేవుళ్ళు ఎక్కువగా వాళ్ళని పెంచాలి. ఎప్పుడైతే వాళ్ళ నీతిని రాజ్యాన్ని మనం వెతుకుతామో దేవుడు మనల్ని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, సమస్తంలో మనకు కలుగజేస్తాడు. అలాగే యోహాన్ నుంచి ఏంటండి, ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞలు గైకొంటామో, ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉంటామో దేవుని మనం ఆశీర్వదిస్తాడు. దేవునికి మనకి మాట మీద చెప్పాలని ఆశపడ్డాను. మరి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని మరి ప్రభు తిరుమల ఉంటుండగా తన తల్లి మీద బాధ్యత నెరవేర్చుకున్నాడు. ఎందుకంటే తల్లి అంటే ఎంతో ప్రేమ. మనం ఒక బైబిల్ అనుసారంగా వదిలేస్తే లోకానుసారంగా చూసుకుంటాం. అమ్మ అంటే చాలా ప్రేమ. ఎందుకంటే నా విషయం చెప్తాను. ఎందుకంటే నేను పనికి వెళ్ళి వచ్చేసరికి అమ్మ అలా కూర్చుంటది. ఒక గడిగా నేను లేట్ అయ్యానంటే కింద దిగిపోయి మరి మా బంధువుల ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ చేత ఫోన్ చేయించేస్తుంది. అమ్మ ఇంకా రాలేదు, ఎక్కడున్నావమ్మా అనేసి అడుగుతూ ఉంటది. మరి నిజంగా తల్లి ప్రేమ అంటే చాలా విలువైనది. అది వెలకట్టలేని ప్రేమ అన్నమాట. మరి అతి ప్రేమ మరి యేసుప్రభు వారు ఆ వీధుల వెంట సిలువ మోస్తూ ఆ కొరడాల బెత్తలు కొడుతూ ఆయన ఆ సిలువ నాకుంటూ వెళుతూ ఉంటే ఆ తల్లి ప్రేమ ఎంత కఠినమైపోయి ఉంటుందండి నిజంగా. అయితే మనం ఈ లోకంలో ఉన్నవారైతే మన పిల్లలకి ఎవరైనా ఒక మాట అంటే మన రివర్స్ వాళ్ళని ఎన్నో చూపులు పెడతాం అలా ఇలా. కానీ మరి అంత దయామయురాలైన తల్లి మరి అంతగా ఓర్చుకున్నదంటే ఆమెకి ఎంత మరి దేవుడు ఎంత ఓర్పునిచ్చాడు. నిజంగా ఆమె ఓర్పుకి మనం ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. మరి తల్లి ప్రేమ అంటే చాలా ఇది. మరి లోకానుసారంగా అయితే మరి ఒక అన్నా చెల్లెలు ఉన్నారు. అయితే అన్నా చెల్లెలు ఉంటే తల్లి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అమ్మ నేను బయటికి వెళ్ళి వస్తాను, అమ్మని నువ్వు జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళి వచ్చేదాకా నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకొని ఆ సహోదరుడు తన చెల్లికి తల్లిని అప్పచెప్తాడు. అయితే తల్లి నీకే కాదని నాకు కూడా అనేసి ఆ సహోదరుడు అంటాడు. అయితే అన్నయ్య వెళ్ళిరా, నేను అమ్మని బాగా చూసుకుంటాను, నేను అమ్మని ఎవరిని అన్నము అనేసి అంటారు. అయితే మరి యేసుప్రభు వారు తన తల్లిని తన సహోదరుడికి అప్పచెప్తాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అనేసి తన తల్లికి చెప్తాడు. మరి నిజంగా
తల్లి బాధ్యత అంత సిలువలో ఉంటూ కూడా తల్లి బాధ్యత నెరవేర్చున్నాడంటే చాలా గొప్ప ఘనత అది. ఎందుకంటే తల్లి ప్రేమ వెలకట్టలేనిది, మరి చాలా చాలా ఎంతో వెలకట్టలేనిది నేను చెప్తున్నాను. దేవుడి మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయబెట్టినవని అర్థము. అయితే ఇంచుమించు 3 గంటల సమయం ఎప్పుడంటే మధ్యాహ్నం. అది మధ్యాహ్నం అంటే మనకి ఇప్పుడు అలాగే ఎండ ఎంత తీవ్రంగా ఉంది, ఎంతో తీవ్రత కలిగి ఉన్నది. అంటే ఆ సమయం అప్పుడు దేవుడు అంటే ఈ లోకానికి నా కొరకు మీ కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఆయన దేవుడు తండ్రి కుమారుణ్ణి పంపించాడు. అంటే ఎవరు కూడా నశించిపోకూడదని, ప్రతి ఒక్కరిని కూడా రక్షింపబడాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని సువార్త తెలియాలి అనేసని దేవుడు తండ్రి తన కుమారుణ్ణి పంపించాడు లేఖనాల ప్రకారం. మనం ఆది కాండం మొదలుకొని చూసుకుంటే ఎక్కడ కూడా ప్రతి ప్రవచనంలో కూడా ఎంతో మంది సేవకులు చెప్తున్నారు. అయితే దేవుడు ఆయన కుమారుణ్ణి పంపించాడు. అయితే ఈ మధ్యాహ్నం 3 గంటల సమయమే, ఎందుకంటే అది తండ్రి నిర్ణయించిన కాలము. అయితే 3 గంటల సమయం అప్పుడు దేవదేవ నన్ను ఎందుకు చేస్తున్నామని ఆయనకి ఎంతో అంటే అప్పటి వరకు కూడా దేవుడు బాధ కలగలేదు. కానీ ఆ టైం అప్పుడు తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టామని చాలా బాధతో చెప్పినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఎందుకంటే మనము ఇప్పుడు మన పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు గబక్కని జారిపోయినప్పుడు మనం చేపట్టుకున్నాం అనుకోండి, పడిపోయినప్పుడు అమ్మ నువ్వు ఎందుకు నాకు చేపట్టుకోలేదు అని అడుగుతారు. అదే మనం చేపట్టుకున్నప్పుడు వాళ్ళు పడిపోతుంటే గబక్కని మనం వెనక్కి లావుతాం పడిపోకుండా. కానీ అక్కడ దేవుడు ఏంటంటే తండ్రి నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచావని ఎంతో బాధతో అక్కడ చెప్పినట్టు మనకు కనిపిస్తుందండి. అంటే నేను ఉదాహరణతో ఒకటి చెప్తాను. అయితే ఒక తండ్రి డ్రైవర్ అనమాట. అక్కడ ట్రైన్ అంటే ట్రైన్ వచ్చిపోయే దగ్గర ఒక షిప్ దగ్గర ఉంటారనమాట అక్కడ కాపలాగా. అయితే అది ఏమైతుందంటే ట్రైన్ వచ్చినప్పుడు అది సముద్రం పైన ఒక బ్రిడ్జ్ లాంటిది, షిప్లు వచ్చినప్పుడు అది ఓపెన్ చేయాలి. తర్వాత షిప్లు వెళ్ళిపోగానే అది ఆ బ్రిడ్జ్ అనేది మళ్ళీ మామూలుగా ఇచ్చేసేసి మళ్ళీ దాని మీద ట్రైన్ వెళ్తాడు అనమాట. అయితే తన ఒక్కడే కుమారుడు ఉంటాడు తనకి. అయితే ఆ కుమారుడిని తీసుకొని నానా నేను మీతో పాటు వస్తాను ఆడుకోవడా మీతో పాటు వస్తానని ఏడ్చినప్పుడు సరే రా అని చెప్పేసి తీసుకొని వెళ్తాడండి. అయితే తన తండ్రి వెళ్ళి తన ఉద్యోగంలో ఉన్నప్పుడు ఈ పిల్లవాళ్ళు ఆడుకుంటూ వెళ్ళి ఆ చక్రాలలో పడిపోతాడు. అక్కడ పడిపోతాడండి. పడిపోయినప్పుడు ఇటు షిప్ వచ్చేస్తుంటది, ఇటు ట్రైన్ వస్తుంది. అయితే ఇప్పుడు ఆ పిల్లవాడిని తీయాలంటే అది షిప్ ఓపెన్ చేసింది మళ్ళీ మూసివేయాలి. ఆ బ్రిడ్జిని మూసివేస్తే కుమారుడు చనిపోతాడు. కుమారుడు కోసం ఒక్క కుమారుడి కోసం చూస్తే కొన్ని వేల మంది చచ్చిపోతాడు. అయితే నా ఒక్క కుమారుడు చేత వేయడు, కానీ ఈ వేల మంది రక్షింపబడాలి, నా కుమారుడు చేయడం పర్వాలేదు అంటే నా తండ్రి ఎంతో బాధపడినప్పుడు బాధతో అది ఆ బ్రిడ్జ్ అనేది మూసివేస్తాడు. మూసివేసినప్పుడు ఆ కుమారుడు చనిపోతాడు. చాలా అంటే ఒక కుమారుడు చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు. కానీ ఆ కుమారుడు చనిపోయినప్పుడు అందరూ ఆ ట్రైన్ లో వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇతనికి బాయ్ చెప్పి అలా అని అలాగా చెప్తూ వస్తారు. కానీ ఇతనికి మాత్రం తన కుమారుడు చనిపోవడం చాలా బాధపడి చాలా ఏడుస్తుంటాడు అనమాట. అంటే తన కుమారుడు అంటే ఇంతమంది కోసం ఉన్న వేల మంది కోసం ఒక్క కుమారుణ్ణి పోయినా పర్వాలేదని తన కుమారుణ్ణి బలిస్తాడనమాట. అక్కడ చనిపోతాడు. అయితే దేవుడైన తండ్రి కూడా మన కోసం నా కోసం ప్రతి ఒక్కరి కోసం ఎవ్వరూ నశించిపోకూడదు, ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించి తెలియాలి, సువార్త ప్రకటించబడాలి అనేసి తన కుమారుడు అద్వితీయ కుమారుడైన దేవుణ్ణి నా కొరకు మన కొరకు కలేర్ సిలువలో యాగమయ్యేటట్టు దేవుడు ఈ లోకానికి పంపించాడండి. 5వ మాట చెప్పబోతున్నాను. ఆయన నేను దత్తగొనుచున్నాను నేను యోహాను 19వ అధ్యాయం 28వ వచనం చదవండి.
అటు తర్వాత యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్టు నేను దప్పికొనుచున్నానని. భూమిని సృష్టించిన యేసయ్యకి దాహం ఏంటి? జలాలను, సముద్రాలను, నదులను సృష్టించిన యేసయ్యకు దాహం ఏంటి? ఇజ్రాయేల్ జనాంగం అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చి వారి దాహం తీర్చిన యేసయ్యకు దాహం ఏంటి? హాగరు చంటి పిల్లవాడిని ఎత్తుకొని అరణ్యంలో వెళుతున్నప్పుడు హాగరు ప్రార్థన విని, ఆ చంటి పిల్లవాడి ఏడుపు విని అప్పటికప్పుడు ఊట తయారు చేసి వాళ్ళ దాహం తీర్చిన యేసయ్యకు దాహం ఏంటి? సమరయ స్త్రీకి జీవజలపు ఊటను ఇచ్చి నీవు ఇంకా ఎన్నడూ దప్పిపుగొనమని వాగ్దానం చేసిన యేసయ్యకు దాహం ఏంటి? శిలువ శ్రమలు మొదలైనప్పటి నుంచి ఆయన ఎన్నో భరించారు. ఫర్ ఎగ్జాంపుల్, కొరడా దెబ్బలను భరించారు, మొహం మీద మూవీయడం భరించారు, పక్కలో పొడవడాన్ని భరించారు. ఇవన్నీ భరించిన యేసయ్యకు దప్పిక భరించడం ఒక లెక్క? ఖచ్చితంగా కాదు. ఇక్కడ మనం గమనిస్తే యేసయ్యకు కలిగింది ఆత్మీయసారమైన దాహం. ఆ దాహం ఎందుకు కలిగిందంటే నశించిపోతున్న ఆత్మలను కాపాడాలని ఆ దాహం కలిగింది. అంతే తప్ప లోకానుసారమైన దాహం కాదు. ఇది మనం గమనించాలి. చెప్పుకున్నట్లయితే ఇప్పటికి కూడా యేసయ్య దాహం తీరనట్టే లెక్క. ఎంతో మంది దేవుడిని తెలుసుకుని వారు చనిపోతున్నారు. నరకంలో వెళ్ళి వాళ్ళు చాలా బాధను పడుతున్నారు. అందుకని మనం ఏం చెయ్యాలంటే దండయాత్రలు చేస్తూ, సువార్త ప్రకటిస్తూ అందరికి దేవుని గురించి చెప్పాలి. అప్పుడే దేవుని దాహం తీరినట్టు అవుతుంది. అందరికి 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఇలా చెప్పను, తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను చేశాను, సమాప్తమైనది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మరేమి నశించింది? ఆనాడు ఆదాము అవ్వలను యేసుక్రీస్తు సృష్టించాడు. వాళ్ళని చాలా పరిశుద్ధతతో సృష్టించాడు. కానీ వాళ్ళు చేసిన తప్పు వల్ల పరిశుద్ధత పోయింది. మన్ని పరిశుద్ధతను వెదుకు రక్షించటకు యేసుక్రీస్తు మనలందరినీ పరిశుద్ధతలుగా చేయనందుకు పని చేశారు. అదే యేసుక్రీస్తు పని. ఈ పని చేసి తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేశాను, సమాప్తమైనది అని చెప్పాను. ఈ పని చేయనందుకు యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణాలని అర్పించారు. తన యవన వయసులో తన ప్రాణాలను అర్పించారు. మన కోసం, మన పరిశుద్ధతలుగా చేయడం కోసం అతను ప్రాణాలను అర్పించి ఎన్నో కష్టాలు పడి చాలా బాధలు పడ్డారు. అలాగే ఎన్నో అవమానాలు, చాలా బాధలు, అతన్ని ఎంత కొరడా దెబ్బలు అన్ని భరించి మనల్ని పరిశుద్ధతగా చేయడం కోసమే కదా. చిన్న ఫ్రైడే ఇవాళ ఒక్కరోజే మంచి శుక్రవారమా అండి? కాదు కదా, ప్రతి శుక్రవారం కూడా మంచి శుక్రవారమే. కాకపోతే ఈ శుక్రవారానికి ఉన్న స్పెషల్ ఏంటంటే దేవుడు మన కోసం, మన పాపాల నిమిత్తం, మన బిడ్డల పాపాల నిమిత్తం, మన పాపాల నిమిత్తం ఏంటంటే కలవరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఎన్ని బాధలు పడ్డారంటే మన పాపాల నిమిత్తం, మన బిడ్డల పాపాల నిమిత్తం ఏంటంటే ఎన్నో బాధలు పడి చివరికి ఏంటంటే ఆ కలవరి సిలువల రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి చివరికి ఏంటంటే తన ప్రాణాన్ని పెట్టి మనకి ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఏంటంటే ఇది విచారమా లేదా హ్యాపీయా? సంతోషమా లేకపోతే సాడా? మనకి సంతోషం, మనకి హ్యాపీ. ఎందుకంటే దేవుడు ప్రాణం పెట్టి మనకి ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ లేకపోతే మనం ఎక్కడి వాళ్ళమో ఇలా ఒకే ఈ సన్నిధిలో ఇలాగా కూడుకొని ఉండేవాళ్ళం కాదేమో. రకానికి ఒక గుడికి పోతూ ఒక కొబ్బరికాయ, ఒక ఊడగత్తులు, అట్టుపళ్ళు పట్టుకొని రకరకాల గుడులకి వెళ్తూ రకరకాల పూజలు చేస్తూ ఉండేవాళ్ళం.
వాటి వల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉంది అంటారా? ప్రయోజనం ఏమాత్రం కూడా లేదు. చివరికి మనం ఏ దిశకి వెళ్తాము, చనిపోయిన తర్వాత కూడా మనము ఎక్కడికి వెళ్తామో అన్న గ్యారెంటీ కూడా మనకి లేదు. కానీ ఇక్కడ మనకున్న అవకాశము, దేవుడు మనకి ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడంటే ఇందులో మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే మనం దేవుడి యొక్క రాజ్యాన్ని ఎప్పటికైనా సరే స్వతంత్రించుకుంటామో అన్న నిరీక్షణ. అయితే దేవుడు నమ్మిన వాళ్ళందరూ కూడా దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారా అంటే దానికి కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే మన బిహేవియర్ ని బట్టి, మన ప్రవర్తనను బట్టి కూడా అక్కడ మనకి వెళ్ళడానికి కూడా వెళ్ళాలి వెళ్ళకూడదు అనడానికి కూడా అక్కడ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే నాకు ఇచ్చిన మాట ఏంటంటే దేవుడు సిలువలో పలికిన 7వ మాట అన్నమాట. అయితే ఒకసారి చూద్దాము. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించుకుంటున్నాను. ఆయన ఇలాగ చెప్పి అయితే దేవుడు పలికిన మాట ఏంటండి? చివరి మాట, ఆఖరి మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. అయితే దానికి ముందు కూడా ఒక మాట మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త అదే అధ్యాయంలోని 40 పైన కూడా 44 కూడా మనం చూసుకున్నట్లయితే అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అతిష్టాయను, గర్భాలయం తెర నడిపించి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. అయితే ఇంచుమించు మధ్యాహ్నం సమయం అండి. మధ్యాహ్నం సమయం వరకు కూడా, అప్పటి వరకు కూడా, ఉదయం నుంచి కూడా దేవుడు చాలా శ్రమలు అనుభవిస్తున్నాడు, చాలా కష్టాలు పడుతున్నాడు. కొరడాలతో కొట్టించుకుంటున్నాడు. ఉమ్ములు వేయించే వాళ్ళు ఉమ్ములు వేస్తూనే ఉన్నారు, గుద్దిన వాళ్ళు గుద్దుతూనే ఉన్నారు. ఏంటి సిలువ భుజాన వేసి వీధుల వెంట నడిపిస్తూ ఆ టైంలో కొరడాలతో కొడుతూ చాలా హింసలు పెడుతున్నారు. ఇంకా ఏంటంటే ఒకవైపు ఆ బాధలు భరిస్తూ కూడాను లాస్ట్ ఇంకా ఎండింగ్ స్టేజ్ వచ్చేసరికి దేవుడు పలికిన మాట ఏంటంటే పెద్ద కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. అయితే పెద్ద కేక ఏంటి? ఆ కేక వేయకపోతే దేవుడి ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళదా అండి? వెళ్తది. ఎందుకంటే ఇక్కడ మనకి దేవుడు ఏంటంటే మన శరీరాలకి కాపరి కాదండి, మన ఆత్మకు కాపరి. మన ఆత్మలకు దేవుడు కాపరి. ఇక్కడ నేను ఆత్మ, మీరు ఆత్మ, ఇక్కడ అందరం కూడా ఆత్మ అయి ఉన్నామన్నమాట. అయితే మనము మాట ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక చిన్న మాట చెప్తాను. 7 అనేదానికి ఏంటంటే ప్రతిది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అన్యుల్లో చూసుకున్నట్లయితే 7 అన్న మాటకి పెద్దవాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వరు. 7 అంటేనే లేదా ఒక అనీజీగా ఫీల్ అవుతారు, అంటే శుభం కాదు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మన క్రైస్తవులకి ఏంటంటే ప్రతిది కూడా దేవుడు 7 7 7 7 అంటూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ప్రకటన గ్రంథంలో కూడా లాస్ట్ వరకు కూడాను 7 అనే మాటను చాలా సార్లు వాడుతూ వచ్చారు. ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయంలో 6 దినాలు సృష్టి అంతను కూడా చేసి 7వ దినాన దేవుడు విశ్రమించాడు. అది పరిశుద్ధ దినంగా దేవుడు ఆశీర్వదించాడు అనేసి మన ఆది కాండంలో చూస్తాం. నిర్గమకాండంలో కూడా మనకి అదే వాక్యం కనిపిస్తుంది. అది పరిశుద్ధ దినం 6 దినాలు మనం మన పని చేసుకుంటూ 7వ దినాన మనము 7వ దినాన ఏంటంటే పరిశుద్ధ దినము మనము ఆచరించాలి అనేసి నిర్గమకాండంలో కూడా మనకి కనబడుతుంది వాక్యము. అయితే అలాగే ఏంటంటే మనం ఇంకా అలా ముందుకు వచ్చినట్లయితే ప్రకటన గ్రంథంలో కూడాను మనకి ప్రతిది కూడా 7 దీపస్తంభాలని 7
అంటే సంఘాలు ఉన్నాయి, 7 దీపస్తంభాలు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి, 7 నక్షత్రాలు ఉన్నాయి, దేవదూతలు 7 దేవదూతలు ఉన్నారు, 7 బోర్లు ఉన్నాయి, 7 తెగుళ్ళు ఉన్నాయి. చివరికి ఏంటంటే దేవుడు సిలువపై పలికిన మాటలు కూడా 7 అండి. 7 మాటలు పలికాడు లాస్ట్ వరకు కూడా. ఏంటంటే 7కి ఇంత ప్రిఫరెన్స్ ఉంది, 7 అనే మాటకి ఇంత ప్రిఫరెన్స్ ఉంది అన్నమాట, ఇంత ఇంపార్టెన్స్ ఉంది. అదే మనము ఈ వాక్యంలోకి వచ్చేసరికి ఏంటంటే దేవుడి పిల్లలో పలికిన మాట కూడా 7వ మాట ఏంటంటే సమాప్తి. ఇంకా అతని ఆత్మని ఇంకా దేవుడికి అప్పగించుకున్నాడు. అయితే 6వ మాట వరకు చూసుకున్నట్లయితే సమాప్తము అనేసని 6వ మాటలో మనము చూసుకుంటాం. అప్పటి వరకు కూడా దేవుడి లోకానికి తండ్రి చిత్తానుసారంగా దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు. తండ్రి అప్పగించిందంతా ప్రతి పని కూడా నమ్మకంగా చేశాడు. 6వ మాట వరకు ప్రతిది కూడా సంపూర్ణంగా చేశాడు అనమాట. సంపూర్ణంగా చేసి ప్రతిది కూడా 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు దేవుడు ఈ లోకంలో ఉన్నాడు. ఉండి కూడా ప్రతి పని కూడా నమ్మకంగా చేసుకుంటూ వచ్చాడనమాట. వచ్చి ఇంకా లాస్ట్ లో ఏంటంటే ఇంకా అతనికి సిలువ వేసే టైంకి 6వ మాట వరకు ప్రతిది కూడా మంచిగా విజయవంతంగా చేసుకొని వచ్చి 7వ మాటకి ఏంటంటే 7వ మాట వరకు వచ్చేసరికి నా ఆత్మను తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అనేసని చెప్తున్నాడు అనమాట. అయితే దేవుడు అంత ఖచ్చితంగా దేవుడు చెప్పగలిగాడు, ఎందుకంటే ఆయనకి ఆ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు తన తండ్రి ఇచ్చిన ప్రతిదీ కూడా ప్రతి పని కూడా నమ్మకంగా చేశాడు కాబట్టి చివరికి అతని ఆత్మను తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుకుంటున్నానా అనేసి అని చెప్పారు. అయితే మనము ఈ లోకానుసారంగా మనం ఉన్నాము, మనం ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతామా అండి? మనం చెప్పగలమా? తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాము అనేసి మనం చెప్పగలమా? ఆ రైట్స్ మనకు ఉన్నాయా? ఉన్నాయి. కానీ ఆ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ చెప్పుకోగలిగే ధైర్యం మనకుందా? చెప్పగలిగే ధైర్యం మనకుందా? అయితే ఇక్కడ ఏంటంటే మనం కూడా చివరి వరకు ఏంటంటే నమ్మకంగా ఉండాలండి. అయితే ఈ 7వ మాట ఏంటంటే ముందుగానే మనము దేవుడికి అప్పగించుకున్నాడు అన్న మాట ఏంటంటే అదే మాట ఇంకొక బైబిల్లో ఇంకో అతను కూడా చెప్పాడండి. ఎవరు చెప్పారు చెప్పండి ఒకసారి, ఎనీ గెస్? దేవుడు తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నాను అనేసి యేసు ప్రభు వారు ఎలాగ తండ్రికి చెప్పారు, ఇంకొకరు కూడా చెప్పారు. ఎనీ గెస్? మన ఏంటి అపోస్తల కార్యంలో చూసుకున్నట్లయితే 7:59 మనం చూసుకున్నట్లయితే స్టెఫెన్ ఏమొచ్చి అక్కడ మన 7:50 అపోస్తల కార్యం 7:59 నా ఆత్మను చేర్చుకోమని అయితే అక్కడ స్టెఫెన్ కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. ఎందుకంటే స్టెఫెన్ కూడా ఆఖరి వరకు ఇంకా దేవుడు పని చేశాడు. అక్కడ ఎంతో మందికి సువార్త ప్రకటించాడు. ఎంతో మందికి సువార్త ప్రకటిస్తూ ఆ సువార్త చేసే టైంలోనే స్టెఫెన్ చనిపోయే పరిస్థితి వచ్చిందనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్టెఫెన్ ని రాళ్ళతో కొడుతున్నాడు. ఇంకా స్టెఫెన్ ఆ ప్రవక్త కూడా ఇంకేంటంటే లాస్ట్ ఎండింగ్ స్టేజ్ లోనే ఇంకా రాళ్ళతో కొడుతుంటే ఇంకా అతను చనిపోయే పరిస్థితికి వచ్చి అప్పుడు కూడా చివరి దశలో కూడా ఏమంటున్నాడు అంటే తండ్రి నా ఆత్మను నీకే అప్పగించుకుంటున్నాను అనేసి అక్కడ చెప్తున్నాడు అనమాట. ఇది దేవుడిచ్చిన ఆత్మ అండి. ఇది దేవుడిచ్చిన ఆత్మ కాబట్టి మన ఆత్మ ఎప్పుడైనా సరే దేవుడి దగ్గరికే చేరాలి. ఈ లోకానుసారంగా ఇక్కడ అక్కడ నరకంలోకి పోకూడదు. మనం దేవుడిని నమ్ముకున్నాము అంటే దానికి ఒక నియమం ఉంది. నియమం ఏంటంటే చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి చేరాలి? దేవుడి దగ్గరికే చేరాలి. అది కూడా చూద్దాం ఒకసారి. ప్రసంగి 12:7 మనం చూసినట్లయితే ఆత్మ ఒకసారి చూస్తారండి. ప్రసంగి 12:7 ఆత్మ దాని దయచేసిన దేవుడి యొద్దకు మరలా పోవును, శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ దయచేసిన దేవుడి యొద్దకు పోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు మన శరీరానికి
కాపరి కాదండి, మన ఆత్మకి తండ్రి. ఇక్కడ మన శరీరం ఏంటంటే చనిపోయిన తర్వాత మన శరీరము మట్టిలోనే కలిసిపోతుంది. మన శరీరం ఉట్టి మట్టే కదండి, ఇది మట్టితోనే కదా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి మనం మట్టితోనే చేయబడ్డాం, తిరిగి మనం మట్టిలోనే కలిసిపోతాం. అయితే ఇక్కడ ఏంటంటే మన శరీరానికి దేవుడు ఇది కాదు కానీ ఇక్కడ మన ఆత్మకు మాత్రమే దేవుడు తండ్రి అయి ఉన్నాడు. శరీరము ఎలా అయితే ఆ పెట్టెలో పెట్టి మనల్ని కింద పెట్టేస్తారో ఆ శరీరం అలాగే కుళ్ళిపోద్దు, కానీ మన ఆత్మ ఎవరైతే మనకి ఆత్మ పెట్టారో మళ్ళా తిరిగి మన ఆత్మ ఆయన దగ్గరికే చేరాలన్నమాట. ఇక్కడ ఆ వాక్యం ఉంది కదా, ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి వద్దకే మరలా పోవాలన్నమాట. అలాగే ఈ అప్పగించుకోవడం కూడా, దేవుడు ఆత్మ అప్పగించుకోవడం కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవచనాల ద్వారా దేవుడు తన ప్రవక్తలతోని రాయించుకున్నాడు. ఒకసారి మనం దావీదు కీర్తనలో చూసుకున్నట్లయితే కీర్తనలు 31:5 మనం చూసుకున్నట్లయితే, నా ఆత్మను నీ చేతికి, చూస్తారండి ఒకసారి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే. అయితే ఇక్కడ ముందుగానే దేవుడు ప్రవచనము ముందుగానే ప్రవక్తల ద్వారా దావీదు కీర్తనలో మనం చూస్తున్న ఆత్మను నీ చేతికి అప్పగించుకునిచున్నాను అనేసి ముందుగానే చెప్పి ఉన్నాడు. ప్రతిది కూడా దేవుడు ప్రతి పని కూడా ముందుగానే రాయించుకున్నాడండి తన ప్రవక్తల ద్వారా. ముందుగానే ప్రవచనాలు నెరవేర్చుకోగలది ఒకటి కూడా చేసుకుంటూ వచ్చాడు. చివరికి దేవుడిచ్చిన ప్రతి పని కూడా నీతిగా చేశాడు. దేవుడిలో యథార్థంగా ఉన్నాడు. తండ్రి దగ్గర ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా తగ్గలేదు. చివరి వరకు కూడా ఓపికతోని సహించి భరించి చివరికి తన పని అంతా కూడా విజయవంతంగా చేసి చివరికి తన ఆత్మని ఎవరికి అప్పచెప్పుకున్నాడండి? దేవుడికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఏం లేదండి, మనం మామూలుగా రీతిగా చూసుకున్నట్లయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో పెళ్లి అవుతుంది, పెళ్లికి ఒక పెళ్లి చూపులు అనుకోండి, కానీ మన దగ్గర అత్యవసరానికి ఏ వస్తువు లేదు, ఆ అమ్మాయికి ఏదో పెట్టాలి, అలా కూర్చోబెడితే బాగోదు. అయితే పక్కన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరకు వెళ్ళి చిన్న వస్తువు తెచ్చి పెడితే మళ్ళా అది వాళ్ళు ఎలాగిచ్చారో తిరిగి మళ్ళా వాళ్ళకి జాగ్రత్తగా అలాగే ఇవ్వాలి. లేకపోతే అది పోయింది ఇది పోయింది అని లేనిపోయిన గొడవలు వస్తాయి. మళ్ళా తిరిగి ఇంకోసారి అవసరం అన్నా కూడా ఎవరు అలా పక్క నుండి తెచ్చుకున్న వస్తువునే మనం అంత జాగ్రత్తగా మళ్ళా తిరిగి వాళ్ళకి అప్పగించుతున్నప్పుడు దేవుడు మనకు పెట్టిన ఆత్మను మళ్ళా తిరిగి జాగ్రత్తగా మనం దేవుడికి అప్పగించుకోవాలా లేదా? మరి దేవుడికి అంత జాగ్రత్తగా అప్పచెప్పుకోవాలి అంటే మనము ఈ లోకంలో ఎలా జీవించాలి? దేవుడికి ఇష్టంగా జీవించాలి. దేవుడు మనకు చెప్పిన పని అంతా కూడా దేవుడు ఎలాగైతే చనిపోయినంత వరకు కూడా నమ్మకంగా తన పని అంతటిని ముగించుకొని దేవుడికి తన ఆత్మను అప్పచెప్పుకున్నాడు, అలాగే మనం కూడా దేవుడు మనకు అప్పచెప్పిన పని అంతా కూడా నమ్మకంగా చేసి చివరికి మనం ధైర్యంగా చెప్పుకోగలరు, ప్రభువా నీలో నేను నమ్మకంగా జీవించాను, నువ్వు చెప్పిన పని అంతా కూడా ఈ చివరి వరకు నేను చేసుకుంటూ వచ్చాను, నీలో యథార్థంగా ఉన్నాను, నీలో నమ్మకంగా ఉన్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభు అని మనం నమ్మకంగా చెప్పుకోగలిగే స్థితిలో ఉండాలి. అప్పుడేనండి మన దేవుని నమ్ముకోవడానికి, మనకి దేవుని నమ్ముకున్నామో అంటే దానికి తగ్గ మనకి ప్రతిఫలం ఉండాలా లేదా? అన్యుల్లాగే ఉంటే ఆడితే మనకి పెద్ద తేడా ఏముంది? లేదు కదా. అలాగే ఏంటంటే మనము దేవుడు మనకు అప్పచెప్పిన పని పెద్ద పని అయితే ఏమి కాదండి. ఏం చెప్పాడు? దేవుని సువార్త ప్రకటించాలి, ఆత్మల కొరకు భారము కలిగి ఆత్మల్ని రక్షించాలి. ఇదే కదండి మనకు చేసిన పని. కానీ ఇప్పుడున్న నవ్వే డేస్ ఏంటంటే ప్రతి ఒక్కరు బిజీ పర్సన్స్ అయిపోయి మన పనులు చూసుకోవడానికి మనకి టైం సరిపోవట్లేదు. ఇంకా దేవుడి పని చేయడానికి మనకి టైం ఎక్కడి నుండి వస్తుంది? కాకపోతే మనము ఇప్పుడు ఎలా ఉన్నామంటే అంత్య దినాల్లో ఉన్నాము. ఏ గడియో తెలీదు, ఏ టైమో తెలీదు దేవుడు రాకడా. ఆ టైంలో ఏంటంటే మనము